గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ దీపు జోష్న వ్లాగ్స్. అందరు ఏం చేస్తున్నారు, ఎట్లున్నారు అనేది కామెంట్ చేయండి. ఈరోజు థర్స్డే. నేను పూజ సామాన్లు కడుగుతున్నా, పూజ చేసుకుందామని. నేను సాయిబాబా భక్తురాలు అనమాట. ఈరోజు పూజ చేస్తున్నా. అట్లనే ఈరోజు టెంపుల్ కూడా వెళ్దాం అనుకుంటున్నా. మా మమ్మీ ఫోన్ చేసి ఉండే నైట్ గుడికి వస్తావా అనేసి. వస్తా అని చెప్పిన. అందుకని ఇక్కడ ప్రిపరేషన్స్ అన్నీ అవుతున్నాయి. ఇంట్లో పని అంతా అయిపోయింది. పిల్లలు స్కూల్కి వెళ్ళిర్రు. మా ఆయన కొమ్మరలికి వెళ్ళి ఉండే, ఇంకా రాలేదు. ఇంట్లో పని అంతా చేసుకొని ఫ్రెష్ అయిపోయి తడి సామాన్ బ్రాస్ ఐటమ్స్ అన్నీ క్లీన్ చేస్తున్నా. ఇక్కడ క్లీనింగ్ కూడా అయిపోయింది. చూసిరా, అన్నీ క్లీన్ చేసిన. ఇవన్నీ నీట్గా దేవుని దగ్గర పెట్టుకొని నేనైతే పూజ కంప్లీట్ చేసుకున్నా. పూజ అంతా కంప్లీట్ చేసుకొని బస్ ఎక్కి స్టార్ట్ అయినాం మేము. ఇక్కడ మధ్యలో మమ్మీ వాళ్ళు కూడా ఎక్కిరు, అదే రూట్ కదా. నెక్స్ట్ స్టాప్లో మా మమ్మీ కూడా ఎక్కితే మా మమ్మీకి సీట్ ఇచ్చి నేను నించున్నా. బస్సులో ఫుల్ పబ్లిక్ ఉండే. అక్కడ ఒక బ్రెడ్ ప్యాకెట్ తీసుకున్నాము. ఇది మనకి ప్రసాదం లాగా ఇస్తారనమాట. టెంపుల్ దగ్గర తీసుకొని టెంపుల్ రోక్ అయితే వెళ్ళిపోయినాము. ఇక్కడ ఫస్ట్ కాళ్ళు కడుక్కొని దుని దగ్గరికి వెళ్ళినాము. దుని దగ్గర ఎప్పుడైనా 6 ప్రదక్షిణలు చేయాలంట. మా మమ్మీ ఏదో ఎక్కడో చదివిందంట, నాకు చెప్పింది. దునికి ఖచ్చితంగా 6 ప్రదక్షిణలు చేయాలి. మేము ఆ ప్రదక్షిణలు కంప్లీట్ చేసుకొని అదే దునిలోది విభూది తీసుకొని విభూది పెట్టుకున్నా. నెక్స్ట్ ఇది ఎల్లమ్మ టెంపుల్ అనమాట. ఎల్లమ్మ దగ్గరికి పోయి కూడా దర్శనం చేసుకొని నెక్స్ట్ ఇది ఆంజనేయ స్వామి. ఇక్కడ ఈ గుడిలో అందరు దేవుళ్ళు ఉన్నారనమాట. వెంకటేశ్వర స్వామి, దుర్గాదేవి, శివుడు, ఆంజనేయ స్వామి, ప్రతి ఒక్కరు ఉన్నారు. ఒక్క టెంపుల్కి వెళ్ళామంటే అందరు దేవుళ్ళని దర్శనం చేసుకోవచ్చు. శివయ్య దర్శనం కూడా చేసుకొని పైకి వెళ్తున్నాము. పైన ఉంటాడు అనమాట సాయిబాబా. పైకి వెళ్ళేసి అక్కడ ఉయ్యాల ఉండే సాయిబాబాది ఉయ్యాల కూడా ఊపి అది బ్రెడ్ ప్యాకెట్ తెచ్చిన కదా, ఆ బ్రెడ్ ప్యాకెట్ అక్కడ పంతులకి ఇచ్చేసిన. ఈ సాయిబాబా చూసిరా, సేమ్ మనిషి కూర్చున్నట్టే ఉంటుంది. ఇంకా హారతి అయిపోయింది. హారతి అయిపోయిన తర్వాత దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాము. ఇంట్లో ఉండి మీరు కూడా సాయిబాబాని దర్శించుకోండి ఈ వీడియోలో చూసుకుంటూ. మీరు కూడా ఎప్పుడన్నా వెళ్ళాలనుకుంటే ఇది ఫిర్జాదిగూడలో ఉంటుంది అనమాట. ఫిర్జాదిగూడ మున్సిపల్ ఆఫీస్ గల్లీ లోపల ఉంటుంది. మేము ఇక్కడ సాయిబాబా దర్శనం చేసుకొని వాళ్ళు కొంచెం ప్రసాదం ఇస్తే ప్రసాదం తీసుకొని అక్కడ కొన్ని పిక్స్ దిగి ఇంకా కిందికి వచ్చినాము. కిందికి వచ్చి లంచ్కి నిలబడ్డాం అనమాట. ఇక్కడ స్పెషల్ ఏంటో తెలుసా, పానీపూరి. ఎవరో ఇట్లా డొనేట్ చేస్తారు కదా ఫుడ్, వాళ్ళు పానీపూరి తీసుకొచ్చిర్రు. మనం బయట తినే పానీపూరి కన్నా ఇది చాలా టేస్ట్ ఉండే, బాగుండే. మా వరకు వచ్చేసరికి పానీపూరి అయిపోయినాయి. 2 పెట్టిరు. అంతకుముందు 3 పెట్టిండే. మేము ఒకటి మిస్ అయినాం. ఏం పర్లేదు, అదన్నా దొరికింది కదా. మంచిగా మేమైతే ఫుడ్ పెట్టించుకొని ప్రశాంతంగా ఒక దగ్గర కూర్చొని మా లంచ్ కంప్లీట్ చేసేసినాం. పానీపూరి, జిలేబీ, వంకాయ ఆలుగడ్డ, పప్పుచారు, పులిహోర. ఎన్నున్నాయి చూడసలు. మేమైతే ఇంటికి వెళ్తున్నాం. ఇంకా ఈ వీడియో మీకు ఎట్లా అనిపించింది అనేది కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇస్తాను. కామెంట్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.